హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి నుంచి మినీ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉండండి. సో మా క్యూట్ క్యూట్ థింగ్స్ అన్ని క్యాప్చర్ చేయబోతున్నాను నేను. సో అస్సలు తగ్గేదిలే ఇప్పుడు వీడియోస్లో చేయడం. మా చిక్కి బాబుతో ఇలాంటి డేస్ ఎన్ని వెళ్ళిపోయినాయో ఒక్కటి కూడా ఇప్పుడు లేవు నా ఫోన్లో. సో ఫోన్ అయితే పగిలిపోయిందనమాట, అన్నీ పోయినాయి. ఇప్పుడు మా చిన్నోడిదైతే అస్సలు అట్లా చేయొద్దు అనుకుంటున్నాను. మ్యాక్సిమం కుదిరినంత వీడియోస్ అయితే తీసేసుకోవాలి అండ్ చాలా అయితే దాచేసుకోవాలి. నా డే రొటీన్ అయితే మార్నింగ్ మా చిన్నోడితో ఎండలో కూర్చోవడంతో స్టార్ట్ అవుతుంది అనమాట. వాడిని అట్లా కొంచెంసేపు మంచిగా ఆడిపించేయడం, ఎండలో అట్లా తిప్పడం నా ఫేవరెట్ థింగ్ వాడు పుట్టినప్పటి నుంచి. అండ్ ఆఫ్టర్ దట్ మా అన్న అయితే కొత్త దోశ పెంక తెచ్చేసాడు నా కోసం. సో కంపల్సరీ ఫటాఫట్ దోశలు వేసేయాలి కదా. అస్సలు నాకు దోశలు అంటే ఎంత ఇష్టమో, మంచిగా వేసేసుకొని తింటా నేను. అందరికి వేయడం చాలా కష్టం కానీ నాది నేను వేసుకోవడం తినడం చాలా ఇష్టం నాకు. అందరు అదే ఫీల్ అవుతారు. గంటలు గంటలు నిల్చొని ఎన్నెన్ని దోశలు వేయాలో కాలు బాగా గుంజుతాయి కదా. నిజమే కదా, మీరే చెప్పేయండి. కానీ తప్పదు, అందరికి వేయాల్సిందే. ఇక్కడైతే ఫస్ట్ మా చిక్కి బాబు అయితే వాడే తింటా అంటాడు, ఎవ్వరికి ఇవ్వద్దు అంటాడు. క్యూట్గా అయిపోతుండు, రోజు రోజుగా అడిగి మరి తినేంత పెద్దగా అయిపోయింది నా కొడుకు. సో లిటరలీ చిక్కి బాబు వాడి దోశ అండ్ చట్నీ ముంచేసుకొని తినేస్తా అండి ఈ మధ్యలో. వెరీ వెరీ గుడ్ బాయ్ లెక్క మారిపోతుండు. అవును, పిల్లలకి ఏ టిఫిన్ ఎక్కువ పెడితే బాగుంటుంది అంటారు? కామెంట్లో చెప్పేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే పక్కా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ గాయ్స్ సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరం. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది కానీ మానిటైజేషన్ కాలేదు. సో మనం గట్టిగా ట్రై చేయాలి. మానిటైజేషన్ ఇంకో 1 ఇయర్లో అయిపోగొట్టేయాలని కోరుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఉంటే నేను అన్నీ చేయగలుగుతా. థ్యాంక్స్ ఫర్